ఇది మంచి మోటివేషన్ స్టోరీ. నచ్చుతుంది మీకు. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఒక వ్యక్తి తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్నాడు. తన హస్బెండ్కి మానసిక వ్యాధిని తొలగించాలని ఇతని భార్య మెడికల్ కౌన్సిలర్తో అపాయింట్మెంట్ తీసుకుంది. తన భర్తను కౌన్సిలింగ్ వద్దకు తీసుకుని వెళ్ళింది. కౌన్సిలర్ తన కౌన్సిలింగ్ని ప్రారంభించాడు. ఎవరైతే ఈ డిప్రెషన్తో బాధపడుతున్న ఈ మనిషి, పెద్ద మనిషి డాక్టర్కి ఇలా చెప్పుకున్నాడు. డాక్టర్, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా స్ట్రెస్లో మునిగిపోయాను. జాబ్లో చాలా స్ట్రెస్ ఉంది, పిల్లల చదువు అండ్ జాబ్లో టెన్షన్లు, ఇంటి లోన్, కార్ లోన్, టూ మచ్ ఎక్స్పెన్సివ్. నేను విపరీతమైన డిప్రెషన్కి లోన్ అవుతున్నాను. అప్పుడు ఆ కౌన్సిలర్ ఆలోచించి ఇలా అన్నాడు, మీరు ఏ స్కూల్లో 10th క్లాస్ చదివారు అని అడిగాడు. ఈ పెద్ద మనిషి స్కూలు పేరు, ఊరు పేరు, అన్ని వివరాలు చెప్పాడు. అయితే ఈ కౌన్సిలర్, ఈ డాక్టర్ ఒక టాస్క్ ఇస్తాను మీకు. ఆ టాస్క్ ఏంటి అంటే, మీరు మీ స్కూల్కి వెళ్ళి మీ 10th క్లాస్ రిజిస్టర్ని ఐడెంటిఫై చేసి మీతో పాటు చదువుకున్న ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యోగ క్షేమ సమాచారాన్ని ఒక లిస్ట్ రాసి ఒక రిపోర్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి. వచ్చే నెలలో 30 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం అని అన్నాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి తన స్కూల్కి వెళ్ళి రిజిస్టర్ని ఐడెంటిఫై చేసి తనతో పాటు చదువుకున్న ఆ 100 మంది ఫ్రెండ్స్ పేర్లని రాసుకొని ఫోన్ నెంబర్ని సంపాదించి ఒక నెల పాటు కష్టపడ్డాడు. వాళ్ళని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. ఈ 100 మందిలో 40 మందిని కనుక్కోలేకపోయాడు. అసలు ఎక్కడున్నారో కూడా అర్థం కాలేదు. ఫోన్లు చేసినా కూడా ఫోన్లు వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఆశ్చర్యం ఏంటి అంటే, ఈ 100 మందిలో 20 మంది ఇప్పటికీ చనిపోయారు. 7 విడోస్ అయ్యారు, అంటే వాళ్ళ భర్తల్ని కోల్పోయారు. 13 మంది విడాకులు తీసుకున్నారు. 10 మంది మద్యానికి బానిసయ్యి విచ్చలవిడిగా బెట్టింగ్లాడి డబ్బులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డారు. ఒక 5-6 మాత్రమే రిచ్గా ఉన్నారు. మంచి లైఫ్ని లీడ్ చేస్తూ మంచిగా రిచ్ పొజిషన్లో ఉన్నారు. ఇందులోనూ మళ్ళీ కొంతమందికి క్యాన్సర్లు, కొంతమందికి పక్షవాతాలు, కొంతమందికి మధుమేహం, కొంతమందికి ఆస్తమా, గుండె జబ్బులు, ఒకళ్ళకిద్దరికైతే రోడ్ యాక్సిడెంట్లు అయ్యి కాలు చెయ్యి విరిగిపోయి మంచాన పడ్డారు. కొంతమంది ఫ్రెండ్స్ పిల్లలకి మతిస్థిమితం లేని వాళ్ళుగా పుట్టి విచ్చలవిడిగా ఏది పనికి రాకుండా వాళ్ళు పాపం అలా పడున్నారు ఇంట్లో. ఒకడైతే జైల్లో ఉన్నాడు. ఇలా ఒక రిపోర్ట్ తయారు చేసి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాడు ఒక నెల రోజుల తర్వాత. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఆయనకి ఏ రోగం లేదు, ఆకలితో అలమటించడం లేదు, హ్యాపీగా సంపాదించుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు. కానీ ఏదో తెలియని ఒక వెలతి. ఆ వెలతి ఏంటి అని డాక్టర్ని అడిగితే అప్పుడు డాక్టర్ చెప్పాడు, మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకునే మొదటి కారణం ఏంటంటే పోలికలు. వాడికి ఇది ఉంది, నాకు లేదు, వాళ్ళు ఇంత సుఖంగా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను. ఈ ఆలోచనలు మనసుని నెమ్మదిగా విషంలా కరిగిస్తాయి. నిజం ఏమిటంటే, ఎవరి జీవితం బయటికి కనిపించినంత సులభంగా ఉండదు. కృతజ్ఞత అనేది ఒక పెద్ద ఔషధం. డిప్రెషన్కు ఒక గొప్ప మందు. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. రోజు ఒక్కసారైనా ఆలోచించాలి, నేను ఆరోగ్యంగా ఉన్నానా, నా కుటుంబం నాతో ఉందా, నాకు తినడానికి ఆహారం ఉందా, నేను చాలా సేఫెస్ట్గా ఉన్నానా లేదా. ఈ 4 ప్రశ్నలు అవును అయితే మనకన్నా ఈ ప్రపంచంలో లక్కీయెస్ట్ ఎవ్వరూ లేరు. జీవితం ఒక పోటీ కాదు, జీవితం ఎవరితోనూ ఒక పోటీ కాదు, ఇది ఒక ప్రయాణం మాత్రమే. ప్రతి ఒక్కరికి వారి దారి వేరు, వారి గమ్యం వేరు, వారి కష్టం వేరు. కాబట్టి ఇతరుల జీవితాన్ని చూసి బాధపడొద్దు. మీ జీవితాన్ని ప్రేమించండి, మీ దగ్గర ఉన్నదాన్ని గౌరవించండి, మీ ప్లేట్లో ఉన్న ఆహారం మీద ప్రేమ పెంచుకోండి. ఇతరుల ప్లేట్లను చూసే అలవాటును మానేయండి. ఎందుకంటే సంతోషం అనేది బయట దొరికేది కాదు, మనసులో మనకు మనమే ఆనందం, సంతోషం పుట్టించుకునేది, మనకు మనమే సర్ది చెప్పుకునేది, మనకు మనమే సంపూర్ణంగా మనసును సంతోషపరుచుకునేది మనమే. మనసును నాశనం చేసుకునేది మన ఆలోచనలే. అలా ఆలోచిస్తే మనసు పాడవదు, దాని ఆరోగ్యం పాడవదు. సో ఏంటంటే, ఇది మంచి మోటివేషనల్ స్టోరీ. ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుంటుంది. మనం హాయిగా ఉండాలి, ఉంటున్నాము, అదంతా మన చేతుల్లోనే ఉంది.
ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా ప్రశాంతంగా మనకున్న దాంట్లోనే, దేవుడిచ్చిన దాంట్లోనే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో అలా ఉండండి. గతం గతః, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దాని గురించి ఇప్పుడు ఆలోచనలొద్దు. హాయిగా మనశ్శాంతిగా ఉన్న దాంట్లోనే చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయడంలోనే నిజమైన ఒక అర్థం ఉంది. నా ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. డిప్రెషన్లో అస్సలు ఎప్పుడూ ఉండొద్దు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మన జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంది. డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. దేవుడు మంచి జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడు, కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ.